పిచ్చుక మామిడి పండు ఇల్లు. ఒక అడవిలో ఒక పేద పిచ్చుక ఇల్లు ఉంటుంది. తమ పూర్వీకుల నుండి వచ్చిన ఒక పాడుబడిన ఇంట్లో ఆ పిచ్చుక ఉంటుంది. భర్త సంపాదనతో వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది. ఒక వానాకాలం వచ్చిన వరదల్లో ఆ పిచ్చుక భర్త చనిపోయాడు. ఒక్కగానొక్క కూతుర్ని చూసుకుంటూ ఆ తల్లి పిచ్చుక కష్టాలు పడుతోంది. ఒకసారి ఒక చిలుక పిచ్చుక దగ్గరికి వచ్చి, చూడబే పిచ్చుక, ఇంకా ఎన్నిసార్లని నీకు నేను డబ్బులు సర్దుబాటు చేయగలను చెప్పు. ఇప్పటికీ చాలాసార్లు నువ్వు అడగంగానే డబ్బులు సర్దాను కదా, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు. నేను కుదరదు అని చెప్తే ఇంటికి వచ్చి అడుగుతున్నావు. అయ్యో చిలుక, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని మీ ఇంటికి రాలేదే. మా చంటిదానికి బాగా జబ్బు చేసింది. కనీసం దాన్ని డాక్టర్కి చూపించాలన్నా నా దగ్గర డబ్బులు లేవు. అందుకే పిల్లకి ఏమవుతుందో అనే కంగారులో ఇంటికి వచ్చి అడిగానే తప్ప వేరే ఉద్దేశంలో కాదే. కావచ్చే, కానీ ఇన్నాళ్ళు నేను మా అత్తగారింట్లో ఎవరికీ తెలియకుండా దాచుకున్న డబ్బులు. అప్పుడప్పుడు మా పుట్టింటి వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఇచ్చిన డబ్బులు నీకిచ్చేదాన్ని. మొన్న నువ్వు అలా ఇంటి దగ్గరికి వచ్చి అడిగేసరికి మా ఇంట్లో వాళ్ళు నా దగ్గర డబ్బులు ఎక్కడివి అని ఆరా తీస్తున్నారు. ఇప్పటికి ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. కానీ మరొకసారి ఇలా జరిగితే నా కాపురం చెడిపోతుంది. అందుకే దయచేసి ఇంకెప్పుడు నా ఇంటికి రావడం కానీ నా నుండి సహాయం ఆశించడం కానీ చెయ్యకే. నీకు దండం పెడతాను అంటూ ప్రాధేయపడి తన పరిస్థితి విడమరిచి చెప్పుకుని వెళ్ళిపోయింది. ఈ విధంగా ఎప్పుడైనా ఆదుకునే స్నేహితురాలి దారి కూడా మూసుకుపోవడంతో ఆ తల్లి పిచ్చుకకి దానితో జీవితమంతా శూన్యంలా అనిపించింది. అలా రోజులు గడుస్తున్నాయి. తన కూతురికి అనారోగ్యం ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే ఒకరోజు ఆ తల్లి పిచ్చుక ఇలా అనుకుంటుంది, నాకున్న ఒక్కగానొక్క దిక్కు ఈ పిల్ల మాత్రమే. దీని ఆరోగ్యం రోజురోజుకి పాడైపోతుంది. దేవుడా, ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకోవాలి. నాకున్న దిక్కల్లా ఈ పాడుబడిన ఇల్లొక్కటే కదా. దీన్ని తాకట్టు పెట్టి నా కూతురిని నయం చేసుకుంటాను. కాబట్టి ఈ పాడుపడిన ఇంటికి మంచి డబ్బు అప్పుగా దొరికేలా చూడు తండ్రి అంటూ దేవుడికి మొక్కుకొని ఆ అడవిలో ఆస్తులని తనఖా పెట్టుకుని అప్పులిచ్చే గ్రద్ద దగ్గరికి వెళ్ళి తన పాడుబడిన ఇంటి అప్పు అడిగింది. అప్పుడు ఆ గ్రద్ద, ఏంటి పిచ్చక, ఆ పాడుబడిన ఇంటికి నువ్వేనా యజమానురాలివి? అక్కడికి అటువైపు వచ్చినప్పుడల్లా అనుకునేవాళ్లే, ఇదేంటి ఇంత చక్కటి సెంటర్లో ఇలాంటి పాడుబడిన ఇంటిని ఇలాగే వదిలేశారు ఎవరు అని. అదే ఇల్లు పడగొట్టి చక్కగా కాంప్లెక్స్ పెడితే డబ్బుల వర్షం కురిసేదే. సరేలే, ఇప్పుడేంటి, నీ కూతురి వైద్యానికి ఆ ఇంటిని తనఖా పెట్టుకుని డబ్బులివ్వాలి, అంతేనా? సరే అని చెప్పి గీచి గీచి బేరమాడి ఆ తల్లి పిచ్చుక అవసరాన్ని ఆసరాగా చేసుకుని చాలా తక్కువ మొత్తంలో డబ్బునివ్వడానికి ఒప్పుకున్నాడు. అయ్యో, మీరు మరీ అన్యాయంగా రేటు కడుతున్నారు సేటుగారు. అంత మంచి సెంటర్లో ఉన్న స్థలం అదే. దాన్ని తాకట్టు పెట్టుకుని ఇంత తక్కువ డబ్బులివ్వడమేంటి? చూడమ్మా, అసలు నేను ఆ డబ్బులైనా ఇస్తున్నానన్నది ఆ ఏరియాకి ఉన్న విలువను బట్టే, అంతేకాని ఆ ఇంద్రభవనాన్ని చూసి కాదు. అసలు తిరిగి అప్పు తీర్చే దారి లేని వాళ్ళకి నేను అసలు అప్పు ఇవ్వను. కానీ నువ్వేదో కష్టమని చెప్పుకున్నావు అని జాలితో ఈ మాత్రమైనా ఇస్తున్నాను. నీకిష్టమైతే తీసుకో, లేదంటే వెళ్ళిపో అంటూ చాలా కఠినంగా మాట్లాడేసరికి తీసుకోక తప్పలేదు. ఏ పని దొరికితే ఆ పని చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. అంత కష్టపడి అప్పు కడుతున్నా ఆ అప్పు తీరడం లేదు. చివరికి గ్రద్ద ఆ స్థలం కొట్టేయడానికి తనని మోసం చేస్తుందన్న విషయం అర్థం చేసుకున్న ఆ తల్లి పిచ్చుక ఒకరోజు ఆ గ్రద్దతో గొడవకి దిగింది. తన ఇంటిని తనకి ఇచ్చేయమని అడిగింది. కాని ఆ గ్రద్దకి అంత విలువైన ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేక తిరకాసు మాటలతో పిచ్చుక తీసుకున్న అప్పుకి ఆ ఇంటికి చెల్లైపోయిందని చెప్పి ఉన్నపాటుగా ఆ పిచ్చుకని బయటికి గెంటేశాడు. అలా ఒక్కసారిగా నిర్భాగ్యురాలైన ఆ తల్లి పిచ్చుక నిరాశ్రయురాలైపోయింది. అప్పటికే 2 రోజులుగా తిండి కూడా లేకపోవడంతో పిచ్చుక ఒంట్లో ఓపిక కూడా లేదు. అలా అని ఎక్కడా తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఆ తల్లికి. కాని దారిలో ఒకచోట సగం కుళ్ళిపోయిన ఒక మామిడి పండు కనిపించింది. దాన్ని చూసి ఆగి ఆ పూటకి ఆ సగం కుళ్ళిన మామిడి పండులో భాగాన్ని సగాన్ని తీసేసింది.
కాసేపు అక్కడే కూర్చుని ఓపికని కూడగట్టుకుందాము అనుకుంది. కాని నీరసం వల్ల ఆమెకు కునుకు పట్టేసింది. కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే ఆమె మామిడి పండు తిని టెంక పడేసిన చోటులో ఒక మాయా మామిడి పండు ఇల్లు ఉంది. ఆశ్చర్యంతో తన కళ్ళని తనే నమ్మలేకపోయింది ఆ తల్లి పిచ్చుక. ఇదేంటి, ఇదంతా కల, నిజమా? ఇందాక ఇక్కడ ఏమీ లేదు, ఇప్పుడేమో ఇదేదో మామిడి పండు ఇల్లులా ఉందే, అంతా మాయగా ఉందే అనుకుంది. ఇంతలో ఆ మాయా మామిడి పండు ఇంట్లో నుండి తన బిడ్డ గొంతు వినిపించింది. అమ్మా, అక్కడే ఆగిపోయావేంటమ్మా? ఇది మన ఇల్లే, లోపలికి రా అమ్మా, నేను లోపలే ఉన్నాను అని చనిపోయిన తన కూతురు గొంతు వినిపించేసరికి ఆ తల్లి చెలించిపోయింది. అందుకే ఆనందంగా ఆ మాయా మామిడి పండు ఇంట్లోకి వెళ్తే అక్కడ లోపల మొత్తం బంగారుమయంగా ఉంది. ఎటు చూసినా బంగారంతో తయారు చేసిన వస్తువులే ఉన్నాయి ఆ మాయా మామిడి పండు ఇంట్లో. అక్కడ ఒక బంగారు కుర్చీలో తన కూతురు బంగారు వర్ణంలో మెరిసిపోతూ కూర్చుని, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇదంతా ఏంటి అనా? అవును తల్లి. ఏం చేస్తానమ్మా, నువ్వు పడుతున్న కష్టాల్ని చూడలేక నేను చనిపోయి ఆ దేవుడితో పోరాడాను. నీ జీవితాన్ని మార్చడానికి శక్తులు సంపాదించుకున్నాను. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ పోగొట్టడానికి నీకు కానుకగా ఈ మాయా మామిడి పండు ఇంటిని ఇస్తున్నాను. నా బంగారు తల్లే, ఈ అమ్మ కష్టాలు తీర్చడానికి వచ్చావా అమ్మ? అంటే నువ్వు కూడా నాతోటే ఉంటావా తల్లి? అవునమ్మా, ఈ మాయా మామిడి పండు ఇంట్లోనే నేను ఉంటాను. ఇది దాటి నేను బయటికి రాలేను. ఇందులో ఉండి నువ్వు ఏం కోరుకున్నా క్షణాల్లో నీ కళ్ళ ముందుకి వచ్చేస్తాయమ్మా. ఇది నా ప్రియమైన అమ్మ కోసం నేను ఇస్తున్న కానుక అంటూ తన తల్లి కష్టాలు తీర్చడానికి వచ్చిన తన సంకల్పం గురించి చెప్పింది. ఇంకా అది మొదలు ఆ తల్లి పిచ్చుక కష్టాలు మొత్తం తీరిపోయాయి. చివరికి తలదాచుకునే నీడ కూడా లేని ఆమె జీవితంలోకి ఒక మాయా మామిడి పండు ఇల్లు రావడమే కాక చనిపోయిన తన కూతురి ఆత్మ కూడా తనకి తోడుగా ఉండడంతో ఆ తల్లి ఆనందానికి హద్దులు లేవు. అబద్ధాల కోరు కాకి కోడలు. ఒక అడవిలో కొంగ ఉంది. తన కొడుకు పావురానికి ఒక కాకితో పెళ్లి చేసి తన బాధ్యతను తీర్చుకుంది. కాని ఆ కాకి కోడలికి ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెప్పే చెడ్డ గుణం ఉంది. మొదట్లో అది పెద్ద విషయం కాదని అనుకున్న అత్త కొంగకి రాను రాను తన కాకి కోడలు అబద్ధాలతో కొత్త కొత్త తిప్పలు వచ్చి పడ్డం గమనించసాగింది. ఒకసారి ఒక పిచ్చుక ఈ కొంగ దగ్గరికి వచ్చి ఇలా తన గోడు చెప్పుకుంటుంది. కొంగ పిన్ని, నీ కోడలు నా కొంప ముంచేసింది పిన్ని, నా కాపురులో నిప్పులు పోసింది పిన్ని, నిప్పులు పోసింది పిన్ని అని అంది. అప్పుడు అసలు విషయం కనుక్కోవడానికి అత్త కొంగ ఇలా అడుగుతుంది. అయ్యో, ఏమైందే? మా కోడలేం చేసింది? ఏం చేయడం ఏంటి పిన్ని, మా ఆయనకి ముందే అనుమానం ఎక్కువని నీకు తెలుసు కదా. మొన్న రాఖీ పండుగ నుండి మీ కోడలు అన్నయ్య అన్నయ్య అంటూ ఆయనకి బాగా దగ్గరైంది. పోనీలే, ఇలాగైనా ఆయనకి బాధ్యతలు బంధాలు తెలుస్తాయి కదా అని నేను సంతోషించాను. కానీ నీ కోడలు ఆ బంధాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడప్పుడు ఏవో ఒక అబద్ధాలు చెప్పి ఆయన దగ్గర చిన్న చితక డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది. పోనీలే, అన్నా వదినా అని పిలుస్తోంది కదా అని నేను కూడా ఆ విషయం పట్టించుకోకుండా వదిలేశాను. కానీ ఈ మధ్య నేను ఆయనకు తెలియకుండా డబ్బులు దాచిపెట్టి మా పుట్టింటికి పంపుతున్నానని మొన్న ఏదో మాటల మీద ఒక అబద్ధం చెప్పి తన అవసరం దాటించుకుంది పిన్ని. ఇక అప్పటి నుంచి ఆయన నన్ను బాగా సతాయిస్తున్నాడు. మీ పుట్టింటోళ్ళు నాకు పెట్టడం పోయి నా సొమ్ముని తింటున్నారా అంటాడు. అలా ఏం లేదండి, నేనెందుకు మన డబ్బులు వాళ్లకు పంపుతానంటే వినడు, నమ్మడు. ఇంటి ఖర్చులకి ఇచ్చిన పైసా పైసా లెక్క కడుతూ నన్ను చాలా అనుమానిస్తున్నాడు పిన్ని. సొంతది కాకపోయినా ఆడపడుచు అనుకుంటే మీ కోడలు చూడు నా కాపురంలో ఎలా కుంపుడి పెట్టేసిందో చూడు పిన్ని అని బాధపడుతూ చెప్పింది.
అప్పుడు అత్తగారు ఇలా అంటుంది. అవునే, నేను ఈ మధ్య దాన్ని గమనిస్తూనే ఉన్నాను. అవసరం ఉన్నా లేకున్నా తేలికగా అబద్ధాలు ఆడేస్తూ ఒక అబద్ధాలు కూరలా తయారైపోయిందది. దానివల్ల ఎంత నష్టమో దానికి తెలియట్లేదు. సర్లే, నేను అబ్బాయితో మాట్లాడి మీ మధ్య గొడవ సరిచేస్తాను, కాని నువ్వేం బెంగపడకు. ఆయన సంగతి నేను చూసుకుంటాను, కాని నువ్వు మాత్రం నీ కోడలికి చెప్పు పిన్ని, ఇలా ఇతరుల విషయాల్లో దూరద్దు, అబద్ధాలు ఆడొద్దు అని. అలా తన గోడుని కొంగతో వెళ్లబుచ్చుకుని వెళ్ళిపోయింది ఆ పిచ్చుక. అలా రోజురోజుకి కోడల అబద్ధాలు శృతి మించిపోవడంతో ఒకరోజు అత్తగారు కోడలు కాకితో ఇలా అంటుంది. ఇదిగో చూడమ్మాయి, అసలు నువ్వు ఇంత అబద్ధాలు కోరువేంటే? ఏదో కుర్రతనంతో సరదాగా అప్పుడప్పుడు ఆట పట్టించడానికి ఒక అబద్ధం ఆడామంటే అర్థం ఉంది. కాని ఇలా ఊరివాళ్ల విషయాల్లో దూరి అబద్ధాలాడి అడ్డమైన గొడవలు ఇంటికి తెస్తున్నావేమే? ఇలా అయితే ఇక నిన్ను భరించడం నా వల్ల కాదే. అయ్యో అత్తమ్మా, ఎందుకని అలా ఫీల్ అవుతున్నావు? నాకు చిన్నప్పటినుంచి ఇలా అబద్ధాలు ఆడడం ఒక సరదా. పైగా నేనంటే మా నాన్నకి బాగా ఇష్టమేమో. ఆయన కూడా నేను ముద్దు ముద్దు మాటలతో అబద్ధాలు చెబుతుంటే తెగ మురిసిపోయేవాడే తప్ప ఎప్పుడూ తప్పని చెప్పలేదు. అందుకే అదే అలవాటుగా మారింది. ఇప్పుడు అలా అబద్ధాలు ఆడకుండా ఉండడం నా వల్ల అవ్వదత్తమ్మా. అందుకే అన్ని విషయాలు కాకున్నా ఏదో చిన్న చిన్న విషయాలు అబద్ధాలు ఆడతాను. కానీ కాస్త చూసి చూడనట్టు వద్దులేయవా ప్లీజ్. సర్లే, ఏదొకటేడు. వచ్చే వారం మన ఇంటికి మీ మావయ్య తరపు బంధువులు వస్తున్నారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా మనకి మాట రాకుండా చూసుకోవాలి. వాళ్ళంటే నీకు పడదని నాకు తెలుసు. అయినా సరే, ఇది మన పరువు విషయం. సర్లే అత్తయ్య, మీరంతగా చెప్పాక ఇంకేం చేస్తాను, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని చెప్పింది. ఇంట్లో అత్తగారు కొంగ లేని సమయంలో కాకి పుట్టింటి నుంచి ఆమె తండ్రి చనిపోయాడు అనే కబురు వచ్చింది. అది విని అత్తగారు వచ్చాక ఏడుస్తూ వెళ్ళి, అత్తమ్మా, అత్తమ్మా, ఇందాక మీరు ఇంట్లో లేనప్పుడు మా పుట్టింటి నుంచి కబురు వచ్చింది. మా నాన్న చనిపోయాడంట. నేను వెంటనే వెళ్ళాలత్తమ్మా అని అనేసరికి కొంగ అత్తగారు ఇలా బదిలిస్తుంది. నాకు తెలుసే, మన బంధువులు వచ్చాక బాగా చూసుకుంటానన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నువ్వు ఆఖరి నిమిషంలో ఏదో ఒక అబద్ధం చెప్పి నాటకం ఆడతావని. కాని మరీ ఇంత నీచురాలు అనుకోలేదు. నీకిష్టం లేని పని చేయిస్తున్నానని, కన్నతండ్రి చనిపోయాడని అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా అని ఇది కూడా అబద్ధాల కోడలు చెబుతున్న కొత్త అబద్ధం అనుకుంది. అప్పుడు కాకి కోడలు ఇలా బదిలిస్తుంది. అయ్యో అత్తమ్మ, ఈ విషయంలో నేనెందుకు అబద్ధం ఆడతాను చెప్పు. నిజంగానే మా నాన్న చనిపోయాడని కబురొచ్చింది. ఇన్నాళ్ళు నేను అబద్ధాలు చెప్పాను, కాదనడం లేదు. కాని ఇప్పుడు నన్ను కని పెంచి ఎంతో ప్రేమగా చూసుకున్న మా నాన్న విషయంలో అబద్ధం చెప్తానా? లేదత్తమ్మా, నేను చెప్పేది నిజం. నేను నమ్మనే. ఏమున్నా సరే, ఈ ఇంటి కోడలిగా నువ్వు ఆ బంధువులు వచ్చే సమయంలో ఇంట్లో ఉండాలి. వాళ్ల దగ్గర మనకి మాట రాకుండా చూడాలి. నీకు అంతగా పుట్టింటికి వెళ్లాలనిపిస్తే ఆ తర్వాత వెళ్ళు. ఇప్పుడు మాత్రం నిన్ను పోనివ్వను అని కొంగ అత్తగారు మొండికెత్తి కూర్చుంది. అప్పుడు ఎంత కన్విన్స్ చేసినా తన అత్తగారు తను చెబుతున్నది నిజమని నమ్మకపోయేసరికి ఆ అబద్ధాల కోరు కాకికి ఇంతకాలం తను ఆడిన అబద్ధాలు సమయం వచ్చినప్పుడు ఎంత పెద్ద అబద్ధాన్ని, అపనమ్మకాన్ని సృష్టించాయో తెలుసుకుంది. కాని తను చెబుతుంది అబద్ధమనుకున్న అత్తగారి మొండి పట్టువల్ల చనిపోయిన తన తండ్రి ఆఖరి చూపుకు నోచుకోలేకపోయింది ఆ అబద్ధాల కోరు కాకి కోడలు. ఇక ఆ తరువాత నుండి ఆ కాకి గుణంలో మార్పు వచ్చింది. అప్పట్నుండి అవసరం ఉన్నప్పుడు కూడా అబద్ధాలు ఆడలేదు. అసలు తన జీవితంలో అబద్ధం అనే మాటకే చోటివ్వలేదు. ఆ విధంగా అబద్ధాల కోరు కాకి కోడలు తన అబద్ధాల కారణంగా గుణపాఠం నేర్చుకుంది. చిలుక తేలియాడే పుచ్చకాయ ఇల్లు. ఒక అడవిలో చిలుక ఉంది. తను చాలా ఆస్తిపరురాలు, పైగా అమాయకురాలు. అందుకే ఆ చిలుకతో ఆ అడవిలో ఉన్న అన్ని పక్షులు చాలా స్నేహం నటిస్తూ తమకి కావలసిన పనులు, అవసరాలు ఆ చిలుక చేత తీర్చుకునేవే. ఒకరోజు ఒక పిచ్చుక ఆ చిలుక దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. చిలుక, నేను ఈ అడవి వదిలిపోతున్నానే అని అనేసరికి
చిలుకకి ఆశ్చర్యం అనిపించి ఇలా అంటుంది. అయ్యో, ఎందుకు పిచ్చుక, ఎందుకు వెళ్ళిపోతున్నావ్? ఏంటి సమస్య? అంది. అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది. ఏం సమస్య అంటావేంటే చిలుక, అందరిలాగా నాకు ఈ అడవిలో ఏ పొలమూ లేదు, సొంత ఇల్లు కూడా లేదు. పేరుకేమో ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్న కుటుంబం మాది. అందుకే ఇంతమంది సొంత ఇళ్ళు పొలాలు ఉన్నవారి మధ్య ఉంటుంటే పదే పదే బంధువుల వాళ్ళు చీవాట్లు పెడుతున్నారు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో, వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో అని. వీళ్ళందరూ అంటే అదృష్టవంతులు, వాళ్ళకి అన్నీ అమిరాయి. కానీ నాకు నీ స్నేహం దొరకడమే అదృష్టం. అందుకే నేను ఇలా ఉండిపోయి ఇక్కడే ఉండడం కన్నా వేరే ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ బ్రతికే అక్కడ బ్రతుకుదామని అని చాలా తెలివిగా తనకు ఏం కావాలో ఆ అమాయకపు చిలుకకు చేరవేసింది. అప్పుడు పిచ్చుక మాటలకి ఆ చిలుక ఇలా బదులిస్తుంది. భలే దానివే పిచ్చుక, నువ్వెవరు? నా ప్రాణ స్నేహితురాలివి. అలాంటి నువ్వు ఇలాంటి చిన్న విషయానికి సిగ్గుపడి అడవి వదిలి వెళ్ళిపోవాలా? చెప్పు, ఇప్పుడు నీకేంటి? చేసుకోవడానికి పొలం, ఉండడానికి ఇల్లు కావాలి, అంతే కదా? సరే, ఆ రెండు నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదు, ఇక్కడే ఉండు అని మాట ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పిచ్చుక పేరున కొద్దిగా పొలం రాసిచ్చి ఒక చక్కటి ఇల్లు కూడా కట్టించి ఇచ్చింది ఆ అమాయకపు చిలుక. ఆ విధంగా ఆ అడవిలో పక్షులన్నీ ఆ చిలుక అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని ఏవో ఒక వంకలు పెట్టి పిచ్చి పిచ్చి కథలు చెప్పి ఆ చిలుకను మోసం చేసి ఆమె నుండి ఏదో ఒక సహాయాన్ని పొందేవారు. అలా ఆ అడవిలో పక్షుల స్వార్థానికి మోసానికి చిలుక ఆస్తులన్నీ తరిగిపోసాగాయి. చివరికి కొద్ది రోజులకి తనకంటూ ఒక ఇల్లు కూడా లేని స్థితికి ఆ చిలుక వచ్చేసింది. ఆమె చేసిన దాన ధర్మాలు కూడా ఆమెకు ఉపయోగపడలేదు. అప్పుడు బాధలో ఉన్న చిలుక ఇలా అనుకుంటుంది. అవును, అసలు నేనెందుకు బాధపడాలిప్పుడు? నా స్నేహితురాలు పిచ్చుక ఉంది కదా, తనకి కష్టమన్నప్పుడు నేను సహాయం చేశాను. ఇప్పుడు నాకు కనీసం ఇల్లు కూడా లేదు. మరి తను నన్ను ఆదుకోదా ఏంటి అని చాలా భరోసాగా పిచ్చుక ఇంటికి వెళ్ళింది చిలుక. అప్పుడు చిలుకని చూసి ఆ పిచ్చుక ఇలా అంటుంది. నువ్వు చిలుక, ఇంత పొద్దునే వస్తే ఎవరో ముష్టివాళ్లేమో తిట్టి పంపిద్దామనుకున్నాను. నువ్వొచ్చావా? సరే, రా లోపలికి అంది. అప్పుడు చిలుక ఇలా అంటుంది. నువ్వు, నీ స్నేహం నాకు తెలుసు పిచ్చుక. అందుకే నాకన్ని ఆస్తులు పోయి చివరికి ఉండడానికి ఇల్లు కూడా లేకపోయినా నా స్నేహితురాలు ఉంది అనే ధైర్యంతో వచ్చాను. మిగిలిన వాళ్ళందరూ నన్ను మోసం చేశారు పిచ్చుక. అందుకే ఇక నుండి నాకు నీ ఇంట్లోనే తలదాచుకోనివ్వు అని చాలా చనువుగా పిచ్చుకను అడిగింది. అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది. అయ్యో, అది కుదరదు చిలుక. మేము ఈ ఇంట్లో కొద్దిగా భాగాన్ని ఒకరికి అద్దెకిచ్చాము. నిన్ననే అడ్వాన్స్ కూడా తీసుకున్నాం. కనుక ఇప్పుడున్న ఇల్లు మాకే సరిపోదు. అందుకే నువ్వు వేరే ఏదైనా దారి వెతుక్కో అని చెప్పడంతో పిచ్చుక మనసు ఏంటో అప్పుడు అర్థమైంది. అందుకే బాధగా బయటకొచ్చేసింది. కాని అప్పటికే ఎండలు బాగా ముదిరిపోవడంతో చిలుకకి పగలంతా తలదాచుకోవడానికి ఒక ఇల్లు తప్పనిసరి అయిపోయింది. అలాంటి సమయంలోనే ఒక పెద్ద పుచ్చకాయ చాలా రోజులుగా చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉండడంతో దాన్నే తన ఇల్లుగా మార్చుకుని ఉండాలని ఆ మోసపోయిన చిలుక నిర్ణయించుకుంది. ఆ పెద్ద పుచ్చకాయని తన ఇల్లుగా మార్చుకుంది. అందులోనే ఉండసాగింది. అది చూసి ఒక గ్రద్ద ఇలా ఎగతాళి చేస్తుంది. ఏంటి చిలుక గారు, ఉన్నదంతా వాళ్లకి వీళ్ళకి దానాలు చేసి ఈ చల్లటి పుచ్చకాయ ఇంటికి షిఫ్ట్ అయ్యారు? సరదాకా లేక గతి లేక అని చాలా ఎగతాళిగా మాట్లాడింది. అయినా సరే చిలుక తనకు రాసిపెట్టి ఉన్న అవమానాలు పడక తప్పదు అనుకుంది. చాలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి తుఫాన్ రావడంతో విపరీతమైన గాలి వాన పడ్డం మొదలైంది. ఆ గాలికి అన్ని పక్షుల ఇళ్ళు ఎగిరిపోయాయి. ఆ వాన జోరుకి అడవంతా నీళ్లు నిండిపోయాయి. అలా ఒక రోజంతా కురిసిన వాన వల్ల అడవిలో ఉన్న అన్ని పక్షులు దిక్కులేనివైపోతే ఈ పుచ్చకాయ ఇంట్లో ఉండే చిలుక ఇల్లు మాత్రం అడవంతా నిండిన వరద నీళ్లలో తేలి ఆడుతూ ఉంది. వాన తగ్గినాక అందరూ బిక్కుబిక్కుమంటూ ఒకచోట చేరి ఏడుస్తుంటే పుచ్చకాయ ఇంట్లోనే చిలుక వాళ్ల దగ్గరకు వెళ్లి జాలిపడుతూ ఇలా అంటుంది.
పాపం ఆ దేవుడే మీకు చాలా అన్యాయం చేశాడు. సర్లేండి, మీరేం బాధపడకండి. మీ అందరి కోసం నేను ఈ పుచ్చకాయ ఇంట్లో వంట చేసుకొస్తాను. తిన్నాక మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి ఒకరికొకరం సహాయం చేసుకుందాం అని చిలుక అన్న మాటలకి ఆ పక్షులన్నింటికీ సిగ్గనిపించింది. అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది, మమ్మల్ని క్షమించు చిలుక. నీ మంచి మనసును గుర్తించకుండా నీ అమాయకత్వాన్ని మేమందరం వాడుకున్నాం. అందుకేనేమో ఆ దేవుడు మా అందరికీ ఇలా బుద్ధి చెప్పాడు. ఇప్పుడు కూడా మమ్మల్ని చూసి నవ్వకుండా మాకు సహాయం చెయ్యాలనుకుంటున్నావంటే నీ మనసు బంగారం చిలుక అంది. ఇక ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్న ఆ పక్షులు చిలుక సహాయంతో మళ్లీ ఇళ్లు కట్టుకున్నాయి. అక్కడి నుండి అన్ని పక్షులు కలిసి ఐకమత్యంగా ఎంతో స్నేహంగా ఉండసాగాయి.